అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, మరొక వైపు అప్రమత్తత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. ఈ క్రమంలోనే ఒక కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ యుద్ధ సన్నద్ధతకు సంబంధించినటువంటి అంశాలతో కూడిన వ్యవహారంగా అందరూ భావించారు. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మర్చిపోవడం లేదు అనేటువంటి సంకేతాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలు కొన్నింటిని తీసుకుంది. అందులో కీలకమైనటువంటి అంశం ఐఐటీల విస్తరణ. దేశవ్యాప్తంగా 5 ఐఐటీలని విస్తరించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక బంపర్ ఆఫర్ దక్కింది. తిరుపతి ఐఐటీని విస్తరించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఇందులో కూడా పొందుపరిచారు. తిరుపతితో పాటు కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, అలానే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఎక్కడైతే పహల్గాం ఇన్సిడెంట్ జరిగి దేశం అంతా వణికిపోతుంది, పాకిస్తాన్ దెబ్బకి భయపడిపోతారు, లేదంటే తీవ్రవాదులు వచ్చి ఏదో చేస్తారని పాకిస్తాన్ అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఐఐటీని విస్తరించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. 11,800 కోట్ల రూపాయల వరకు ఈ 5 ఐఐటీల విస్తరణకి సంబంధించినటువంటి పనుల కోసం నిధులు వెచ్చించాలని కూడా క్యాబినెట్ డెసిషన్స్లో కీలకమైనటువంటి అంశం. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే 6,500 మంది విద్యార్థులకి అదనంగా ఈ ఐఐటీల విస్తరణ వలన ఎడ్యుకేషన్ పరంగా చదువుకునేటువంటి అవకాశం, సీటు దక్కేటువంటి ఛాన్స్ ఉంటుంది. అసలు తిరుపతి ఐఐటీకి ఈ అవకాశం రావడం, అలాంటి తిరుపతి ఐఐటీ ఇప్పుడు ఏ విధంగా ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం వచ్చినటువంటి హామీల్లో ఐఐటీ ఏర్పాటు ఒకటి. ఆ ఐఐటీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఐఐటి మెడ్రాస్ని మెంటర్షిప్గా తీసుకుంటూ 2015లోనే దీనికి సంబంధించిన ఆర్డర్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2017-18లో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. టెంపరీ క్యాంపస్లో ఒక 30-35 ఎకరాలకు సంబంధించినటువంటి క్యాంపస్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 548 ఎకరాలని దీనికోసం కేటాయించింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో అక్కడ నిర్మాణ ప్రణాళిక ప్రారంభించారు. 2022-23 ఆ సమయానికి ఈ పనులు కంప్లీట్ అయినాయి. ఇది ఐఐటి తిరుపతికి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇందులో కొన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి. అలానే ఐఐటి తిరుపతికి సంబంధించినటువంటి క్యాంపస్లో డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచారు. సో క్యాంపస్ ముఖ చిత్రం ఒకసారి మనం చూడాలంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితి. విశాలమైనటువంటి గదులు, విశాలమైనటువంటి ప్రాంగణం పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. దానిలో ప్రస్తుతం 2,500 మంది స్టూడెంట్స్ని అకామిడేట్ చేసే విధంగా ఇందులో వ్యవస్థలు ఉన్నాయి. క్యాంపస్ చూస్తేనే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కొండల మధ్యలో ఏదో వెలసినటువంటి విద్యా దీపంలాగా కనిపిస్తుంది. విశాలమైనటువంటి భవనాలు, హాస్టల్ భవనాలు, అలానే ఐఐటికి కావాల్సినటువంటి సకల వసతుల్ని కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అప్పట్లోనే జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి అప్పుడే ప్రారంభమైంది. దీన్ని మెంటర్షిప్గా తిరుపతి మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్ బృందం పనిచేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా యాక్టివిటీస్లో ఐఐటి మెడ్రాస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికలు, వాటికి సంబంధించినటువంటి పటిష్టత పరీక్షలు, వీటన్నిటిని కూడా లీడ్ చేస్తుంది ఐఐటి మెడ్రాసే. అలానే అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో స్పెషల్గా కొన్ని ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ సెంటర్స్ని డెవలప్ చేసేటువంటి బాధ్యతల్లో కూడా ఐఐటి మెడ్రాస్ ఇన్వాల్వ్ అయింది. సో అదే తరహాలో ఐఐటి మెడ్రాస్ ఇక్కడ మెంటర్షిప్ చేస్తుంది. తిరుపతిలో ఏర్పాటైనటువంటి ఈ ఐఐటికి ఇప్పుడు దీన్ని మరింతగా విస్తరించబోతున్నారు. అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 2,500 మంది స్టూడెంట్స్కి అకామిడేట్ చేసింది ఈ తిరుపతిలో ఉన్నటువంటి ఐఐటి తిరుపతి ప్రాంగణం. ఇప్పుడు మరికొంత ఆ నంబర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2,250 మంది వరకు ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. గత 2022 నాటికి, ఇది 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందర చేసినటువంటి శంకుస్థాపన. అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రి దీనికి రమేష్ పోఖ్రియాల్ అప్పుడు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నారు. ఆయన వచ్చి శంకుస్థాపన చేశారు. 2022-23 నాటికి ఈ భవనాల నిర్మాణం అనేది పూర్తయింది. ప్రస్తుతం వినియోగంలో ఉంది. స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ ఒక 6-7 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అయింది. ఎందుకంటే 2017-18 నుంచే టెంపరీ భవనాల్లో బోధనా కార్యక్రమాల్ని, అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి బోధనా కార్యక్రమాలను ఐఐటి తిరుపతి నిర్వహించింది. సో యావరేజ్గా ఈ లాస్ట్ 6-7 సంవత్సరాల నుంచి జరిగినటువంటి బ్యాచ్లన్నిటికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ అనేది జరిగింది. అకాడమిక్ కరికులం అనేది అమలు చేశారు. సో ఇప్పుడు 2,500 మందిని క్యాంపస్లో అకామిడేట్ చేసే స్థాయిలో
కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చినాక 2024 అకాడమిక్ ఇయర్ ఎండింగ్ నాటికి ఉన్నటువంటి స్టేటస్ రిపోర్ట్ అది. సో ఇప్పుడు 2025-26 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్పాన్షన్కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం మీద 5 ఐఐటీలకి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు, 11,800 కోట్ల రూపాయల వరకు కేటాయిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. కాబట్టి ఇది మరింతగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అవసరాలకు సంబంధించి రాయలసీమకి, ఆంధ్రప్రదేశ్కి ఒక కీలకమైనటువంటి విద్యా సంస్థగా ఐఐటి తిరుపతి ఆవిర్భవించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో టెక్నాలజికల్ హబ్గా రాయలసీమ చేయాలంటే అనేక మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అవసరం అవుతారు. ఐఐటి అంటే ఓన్లీ రాయలసీమ వాళ్ళే రావడానికి అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు బెస్ట్ మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ వస్తే కనుక ఒక విధంగా అక్కడ ఎకానమీ మొత్తం కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నట్టుగానే మనం భావించాలి. దీన్ని విస్తరణకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఈ మధ్య ఇచ్చినటువంటి వరాల్లో ఇది కూడా ఒక మంచి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ విస్తరణ ప్రణాళికని ఐఐటి తిరుపతి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత అఫీషియల్ ఆర్డర్ డాక్యుమెంట్ రూపంలో రిసీవ్ అయ్యే వరకు కూడా ఐఐటి తిరుపతి మాట్లాడడానికి స్కోప్ ఉండదు. కాబట్టి సో ఇప్పుడు జరిగినటువంటి నిర్ణయం పాలసీ డెసిషన్ కంప్లీట్ అయింది. సో అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్లో దాన్ని అమలు చేసేటువంటి ప్రక్రియ అతి త్వరలోనే బహుశా ఈ విద్యా సంవత్సరంలోనే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. విస్తరణ ఆల్రెడీ ఒక పెద్ద క్యాంపస్ ఉంది కాబట్టి విస్తరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఐఐటి తిరుపతిలో సీట్ల సంఖ్య పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.